హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఇప్పుడే అందిన శుభవార్త. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల ఆవేదన 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీపై పునఃసమీక్ష అవసరం అయితే అంటున్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ జీవిత చరమకంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అందించే పెన్షన్ ఒక ముఖ్యమైన ఆధారం. అయితే పెన్షన్ కమ్యుటేషన్ విధానంలో ఉన్న కొన్ని నిబంధనల కారణంగా విశ్రాంత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల పాటు సాగే రికవరీ కాలంపై అదనపు భారాన్ని మోపుతోంది వారిపై. కమ్యుటేషన్ అంటే ఏమిటి? అసలు సమస్య ఎక్కడ ఉంది? సాధారణంగా పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు తమ నెలవారీ పెన్షన్‌లో నుండి 40% వరకు మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి అంటే కమ్యూట్ చేసి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పొందుతారు. దీనినే కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అని అంటారు. ఇలా పొందిన మొత్తాన్ని ప్రభుత్వం ఉద్యోగి నెలవారీ పెన్షన్ నుండి వాయిదాల రూపంలో తిరిగి రాబట్టుకుంటుంది. అంటే ప్రతి నెల ఎంత అమౌంట్ అయితే కమ్యూట్ చేస్తామో ఆ అమౌంట్‌ను పెన్షన్ నుంచి కట్ చేస్తుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ రికవరీ కాలం 15 సంవత్సరాలు అనగా 180 నెలలుగా ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మారిన కమ్యుటేషన్ ఫ్యాక్టర్ 2010కి 2010 ఫిబ్రవరికి ముందు కమ్యుటేషన్ ఫ్యాక్టర్ 10.46గా ఉండేది. ఆ తర్వాత దానిని 8.371కి తగ్గించారు. అంటే 2010 తర్వాత రిటైర్ అయిన వారికి అంతకుముందు రిటైర్ అయిన వారితో పోలిస్తే తక్కువ కమ్యుటేషన్ మొత్తం చేతికి వస్తుంది. మారని రికవరీ కాలం కమ్యుటేషన్ మొత్తం తగ్గించినప్పటికీ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాలుగానే కొనసాగించడం పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేస్తుంది. తక్కువ డబ్బు పొందిన అదే 180 నెలల పాటు కోత విధించడం అహేతుకం. వాస్తవానికి రికవరీ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది. గణాంకాల ప్రకారంగా పెన్షనర్ పొందిన అసలు ఏదైతే కమిట్ చేస్తారో ఏకమొత్తంలో తీసుకునే లంసం అమౌంటు, దానిపై వర్తించే వడ్డీతో కలిపి కేవలం 128 నెలల్లోనే అంటే సుమారుగా 10 సంవత్సరాల 8 నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించబడుతుంది. కానీ ప్రభుత్వం మరొక 52 నెలల పాటుగా అంటే దాదాపుగా 4.5 సంవత్సరాలు అదనంగా డబ్బును వసూలు చేస్తుంది. ఇది పెన్షనర్లను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధంగా అయితే ఉంటుంది. ఇతర రాష్ట్రాలు, కమిషన్ల సిఫార్సులు ఈ రికవరీ కాలంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అనేక రాష్ట్రాలు మరియు జాతీయ కమిషన్లు ఈ విధానాన్ని సవరించాయి. కేరళలో చూసుకున్నా కూడా ఈ రికవరీ కాలాన్ని దశాబ్దాల క్రితమే 12 సంవత్సరాలు పరిమితం చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా 13 సంవత్సరాలుగా ఉంది కమ్యుటేషన్ రికవరీ పీరియడ్ తిరిగి చెల్లించే కాలం. ఐదవ కేంద్ర వేతన సంఘం కూడా దశాబ్దాల క్రితమే ఈ రికవరీ కాలం ఏదైతే ఉందో దీన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు తగ్గించాలని స్పష్టంగా సిఫార్సు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని రెండవ జాతీయ న్యాయస్థానం కూడా రికవరీ కాలాన్ని 12 ఏళ్లుగా ఉంచడమే సహేతుకమని అభిప్రాయపడింది. న్యాయస్థానాల జోక్యం, సానుకూల తీర్పులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విసిగిపోయిన పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇటీవల ఒక కేసులో 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన తర్వాత తదుపరి వసూళ్లను నిలిపివేస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పూర్తయిన వారి నుంచి పెన్షన్ నుంచి ఈ యొక్క కమ్యుటేషన్ అమౌంట్ రికవరీని నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలైతే ఇచ్చాయి. మన రాష్ట్రంలో డిమాండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు, ఉపాధ్యాయ సంఘాలు ఈ అన్యాయంపై పోరాడుతున్నాయి. రికవరీ కాలాన్ని తగ్గించాలని పే రివిజన్ కమిషన్ దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లాయి. ఇది సహేతుకమైన డిమాండ్ అని, దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఆర్థిక భారం కూడా
పడదని విశ్రాంత ఉద్యోగి విశ్లేషకులు శ్రీ మనోహర్ రావు గారైతే అభిప్రాయపడ్డారు. జీవితమంతా ప్రభుత్వ సేవలో గడిపిన వృద్ధులకు ఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇతర రాష్ట్రాలు, జాతీయ కమిషన్లు మరియు న్యాయస్థానాల సూచనలను పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలి. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా లక్షలాది మంది పెన్షనర్లకు న్యాయం చేసినట్లవుతుంది.